నువ్వు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, అట్లాంటివన్నీ ఫేకు, నీ ముఖానికి లచ్చ రాదు, నువ్వు కారు కొట్టమని ఎవడన్నా వారు మీ భర్త అయినా మీ ఇంట్లో భార్య అయినా పక్కన పెట్టండి, నో ప్రాబ్లం. విడాకులు తీసుకోని చెప్పట్లేదు, బట్ డోంట్ లిజన్ టు దట్. దరిద్రం ఏంటంటే వాళ్ళే నీ జీవితాన్ని సంకలకించేది. నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ వైన్ షాప్ కౌంటర్లో మందులు అమ్ముతున్నాడు. కౌంటర్లో కూర్చొని నెలకు 18,000 సాలరీ చేస్తాడు. నేను మీటింగ్ పోయిన 3వ రోజు వాళ్ళు చెప్పినారు బిజినెస్ జాయిన్ గా అంటే ఫేక్ రావన్నీ నేను చాలా చూసినా, నీకు లక్ష వచ్చినా నాతో మాట్లాడు అన్నాడు. వాడు ఇప్పటికీ 18,000 నుంచి 20,000 దాకా 20,000 ఉన్నాడు. నాకు నెలకు 6 లక్షలు వస్తున్నాయి. వాడు ఇప్పుడు మీటింగ్ రారా అంటే ఇక నువ్వు ముందర పడ్డావురా నాతోటి కాదు. వాడిని చూస్తున్నాడు, ఇంకోటి వచ్చింది జాయిన్ అయ్యి ఇప్పుడు నెలకు 3,500 ఏమో తీసుకుంటున్నాడు. వాడేమంటున్నాడంటే నువ్వు అప్పుడే నాకు ఇంత గట్టిగా చెప్పిపోతావేమరా, నేను అప్పుడే ఇంత గట్టిగా చెప్పుడు కదా, నువ్వు ఫేక్ అంటే కదా అంటే ఏదో అంటాం మస్తు అట్లా అంటే నీకు తెలియదారా, తెలియదు. ఈ మాట ఇంటే నా నోట్లో మన పడదు కదా. నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ కదరా, ఓహో క్లోజ్ అంటే ఆ క్లోజా,